కుండపోత వర్షాలు పడే కాలం. ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి. ఒకవైపు పిడుగులు, వాటి యొక్క శబ్దాలు, మరియు సమయం సందర్భం లేని వర్షం. ఇదిలా ఉండగా కీర్తి వర్షాకాలంలో తన బిజినెస్ జరగట్లేదని బాధపడుతూ ఉంటుంది. ఏంటి కీర్తి అలా ఉన్నావు? ఎప్పుడు చూసినా మొహం అదోలా పెట్టుకునుంటావు. ఇంటి కోడలంటే చక్కగా నవ్వుతూ, అందంగా ముస్తాబై, ఇంటి పనులన్నీ చకచకా చేస్తూ, ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని, అందర్నీ బాగా చూసుకుంటూ, నోరారా పలకరిస్తూ, వచ్చిన వాళ్ళని భోజనానికి పిలిచి పెట్టటం, అత్తమామల కింద సేవ చేయటం, భర్తకి సేవ చేయటం, ఇలాంటి పనులన్నీ చేస్తే బావుంటుంది. కాని ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. మీరొక విషయం మర్చిపోతున్నట్టున్నారు. నేను మీ అబ్బాయి కలిసి సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుందని. ఇప్పుడు బిజినెస్ అవటం లేదు. వర్షాలు పడటం వల్ల కొట్టు రేకు బద్దలై వర్షం మొత్తం కొట్లో పడుతుంది. దానివల్ల బిజినెస్ చెయ్యలేక మూసేశాం. కనీసం రిపేర్ చేయిద్దామన్నా వర్షం తగ్గటం లేదు. ఏ రిపేర్లైనా వర్షం తగ్గితేనే కదా అవుతాయి. మీరేమో పాతకాలం సామెతలన్నీ చెప్తున్నారు. కోడలంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా తయారవ్వాలి, ఇలా కూర్చోవాలి, ఇలా నడవాలి, ఇలా వంట చెయ్యాలి అని. మాకు తెలీదండి. నేనిన్ని రోజుల బట్టి చేయటం లేదా? లేక లేక మీరు చెప్తేనే చేస్తున్నానా? చేతిలో చిల్లి గవ్వలేక ఏమవుతుందా అని దిగులుగా ఉంటే పుండు మీద కారం జల్లినట్టు భలే అంటున్నారు. ఇప్పుడున్న సందర్భమేంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? అయినా మీకేం లోటు చేశానత్తయ్య గారు చెప్పండి. మీకు నచ్చిన వంటే వండి పెడుతున్నాను. మీకేం కావాలో అన్నీ చూసుకుంటున్నాను. ఇంకేం చెయ్యాలి? ఇప్పుడున్న టిఫిన్ షాప్ కూడా మూతపడింది. అందుకే మీ అబ్బాయి నేను ఇంటి దగ్గర ఏదైనా బిజినెస్ పెడదామని చూస్తున్నాం. అసలే ఈ వర్షాకాలంలో అయ్యే బిజినెస్ తక్కువ. బిజినెస్ పెట్టకుండా ఉన్నామంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అబ్బో, నువ్వు ఆలోచిస్తేనే మనకి తిండి దొరుకుతుంది, లేకపోతే పస్తులే. అవును మరి, పెళ్లికి ముందు మేమందరం అడుక్కు తినేవాళ్లం. నువ్వొచ్చాక ఇంట్లో కూర్చొని వండుకొని తినటం మొదలెట్టాం. అయినా అవన్నీ ఆలోచించడానికి నా కొడుకున్నాడు. నువ్వు నేను చెప్పిన పని చేస్తే చాలు. అయినా ఏం కావాలో అవి ముందు పెడతానంటున్నావు. ఒక్కరోజైనా నా మాట విని దానికి తగ్గట్టు పనిచేసావా? నీకొచ్చిన తీరులో, నీకు నచ్చిన తీరులో పనిచేస్తుంటావు. అలా అంటుండగా ఇంతలో అక్కడికి రాజేష్ వస్తాడు. ఏంటమ్మా, ఎందుకు గొడవ పడుతున్నారు? అయినా ఇంత వర్షంలో వీలైతే ఏదైనా మంచి వంట చేసి పెట్టాలి గాని ఇద్దరు దెబ్బలాడుకుంటే ఏమొస్తుంది చెప్పండి. ఇంతకీ కీర్తి, ఇప్పుడు షాప్కి మరమ్మతు చేయిద్దామా లేదా? లేదంటే ఇంటి దగ్గరే టిఫిన్ కొట్టు పెట్టేద్దాం. ఏవండి, ఇప్పుడు షాప్ రిపేర్ చేయిద్దామంటే అవదండి. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి. అందుకే దానికన్నా ముఖ్యమైన పనేంటంటే మన షాప్ పైన ఉన్న చెట్టుకి కొమ్మలు 2-3 తీయాలి. ఎందుకంటే వర్షం పడిన ప్రతిసారి ఆ కొమ్మలు విరిగి షాప్ మీద పడటం, మన షాప్ చాలా రోజులు మూతపడిపోవడం ఇదే జరుగుతుంది. కొన్ని రోజులు వర్షాలు తగ్గేంత వరకు ఇంటి దగ్గరే టిఫిన్ వ్యాపారం పెడదాం. మన చుట్టుపక్కల ఒక్క దుకాణం కూడా లేదు కదా. బహుశా ఇంటి దగ్గర పెడితే కొంత అమ్మినా మన చేతిలో పెట్టుబడికైనా డబ్బులొస్తాయి కదా. ఇప్పుడు ఇంటి దగ్గర షాప్ పెడితే ఎన్ని పనులుంటాయో అన్ని పనులు నా మీద వేసేస్తుంది. నేను అన్ని పనులు చెయ్యలేను. దీనికి ఇంట్లో పనులంటే అస్సలు ఒంగదు. సగం పనులు చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది. నాకైతే ఇల్లు చక్కగా ఉండాలి. అందుకే ఇది వదిలేసిన పని నేను చేస్తున్నాను. అవునత్తయ్య గారు, నేను నిద్రలేచి షాప్కి వెళ్ళిపోతాను. ఇంట్లో పనులన్నీ మీరే చేస్తున్నారు. నిజం చెప్పండి, మధ్యాహ్నం వేడివేడిగా అన్నం వండుకోవడం తప్ప ఇంకో పని చేస్తున్నారా మీరు? తిన్న ప్లేటు ఎక్కడ ఎండిపోతుందోనని దాన్ని కడిగి సెల్ఫ్లో పెడతారు. దానికి మించి ఇంకో పని చేసినా నాతో చెప్పండి. రాజేష్ కోపంతో కసురుకుంటూ, అమ్మా కీర్తి, మీరిద్దరూ ఆపండి. మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, అదాలోచించాలి గాని ఎప్పుడో జరిగిపోయిన పనుల కోసం, జరిగిపోయిన చట్నీ కోసం ఏంటమ్మా మీ గొడవ? రేపటి నుండి ఇంటి దగ్గరే షాప్ పెడతానని నిర్ణయం తీసుకున్నాను. అది అమలు చేస్తాను కూడా. కీర్తి, రేపు షాప్ తీయడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని చెప్పడంతో కీర్తి టిఫిన్ షాప్ ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరుసటి రోజు వర్షం పడుతున్నా కూడా బయట ఒక బోర్డు పెట్టి టిఫిన్ అమ్మటం ప్రారంభిస్తారు. ఏంటి, షాప్ తెరిచి గంట అవుతున్నా ఒక్కరు కూడా టిఫిన్ కొనడానికి రావట్లేదు? పైగా ఈ వర్షం ఒకటి. కీర్తి, నువ్వు ఒక పని చెయ్యి. చుట్టుపక్కల అందరింటికి వెళ్ళి టిఫిన్ అమ్ముతున్నామన్న విషయం చెప్పు. అప్పుడు ఒక్కొక్కరు వచ్చి కొంటారేమో. సరేనండి, ఇప్పుడే వెళ్ళి అందరికీ విషయం చెప్తాను.
కీర్తి వెళ్లి చెప్పడంతో ఒకరో ఇద్దరో కొనడానికొస్తారు. కానీ వాళ్ళనుకున్నట్టు బేరం జరగలేదు. ఇంటికి వెళ్ళి చెప్పినా కూడా ఎవరూ రావటం లేదు. నువ్వెళ్ళి అడిగావు కదా, వాళ్ళందరూ ఏమన్నారు? వర్షాలు ఎక్కువ పడుతున్నాయని చెప్పి పిల్లలకి సెలవులిచ్చేశారు. వంట చేయాలన్నా హడావిడేం లేదు. ఇంట్లోనే టిఫిన్ చేసుకున్నామని చెప్పారండి. ఇదే మన షాప్ దగ్గర అయితే ఎంత వర్షం పడినా కూడా ఎంతో కొంత బేరమవుతుంది. అది రోడ్డు మీద షాప్ కదా, అసలు ఒక్కరోజు కూడా మనకి పెట్టిన పెట్టుబడి రాలేదన్న మాటే లేదు. మొన్న మన షాప్లో పనిచేసే రాము వచ్చాడు. అన్న షాప్ ఎప్పుడు తీస్తారు, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నాడు. నేనేమో అతనికి ఏం చెప్పాలో తెలియక ఇంకొన్ని రోజుల్లో షాప్ తీస్తానని చెప్పాను. ఈ వర్షాలు ఎప్పుడు ఆగుతాయి, మనం షాప్ మరమ్మతు ఎప్పుడు చేస్తాము, మళ్ళీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. అవునండి, రాము చాలా మంచి కుర్రాడు. మనకు అన్ని పనుల్లో సాయం చేస్తాడు. పైగా వాళ్ళది పేద కుటుంబం కదా, మీరు డబ్బిస్తే ఇంటికెళ్ళి ఖర్చులు మొత్తం చూసుకుంటాడు. ఇప్పుడు వాడి చేతిలో డబ్బు లేకుండా పోవడంతో పాపం ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు 11 అవడంతో టిఫిన్ ఇంకా ఎవరూ కొనరని నిర్ణయం తీసుకొని లోపలికెళ్ళిపోతారు. బేరం అవ్వలేదని బాధపడకండి. అలా కొద్ది రోజులు అలవాటైతే మళ్ళీ వచ్చి కొనటం మొదలెడతారు. మనం షాప్ పెడుతున్నట్టు వాళ్ళకి కూడా తెలీదు కదా. కీర్తి అలా ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం అవడంతో సుజాత కీర్తి వాళ్ళింటికొస్తుంది. అమ్మా కీర్తి, ఏమైనా బజ్జీలు గాని పకోడీలు గాని వేశారా? మా ఆయనకి తినాలనుందంట. మీరు టిఫిన్ ఒక్కటే పెట్టారా, లేదంటే సాయంత్రం స్నాక్స్ కూడా పెట్టారా? చాట్, పానీపూరి అలాంటివి? లేదండి, మేము పొద్దున్న టిఫిన్ ఒకటే పెట్టాం. టిఫిన్ కావాలంటే చెప్పండి, ఇంకా అన్ని వస్తువులు ఇంట్లోనే ఉన్నాయి. 5 నిమిషాల్లో చేసిచ్చేస్తాను. అందరూ ఇంట్లోనే ఉంటున్నారమ్మా. పొద్దటి నుండి సాయంత్రం వరకు ఏదో ఒకటి చెయ్యమని అడుగుతూనే ఉన్నారు. చేసి అలసిపోయాను. సాయంత్రం నువ్వేమైనా అమ్ముతున్నావేమో తెలుసుకొని నీ దగ్గర కొనడానికొచ్చాను. బయటికి పట్టుకుని వెళ్దామనుకున్నాను. ఈ వర్షం ఒకటి తగ్గటం లేదు. ఈ వర్షంలో వాళ్ళకి వేడివేడిగా ఏమైనా కావాలంట. టిఫిన్కి బదులుగా 10 నిమిషాల్లో ఏదైనా చేసిస్తానంటే నేను ఎదురు చూస్తాను. అయితే మీరొక 5 నిమిషాలుండండి, నేను అరటికాయ బజ్జీలు వేసి మీకు తెచ్చిస్తాను. కీర్తి బజ్జీలు చేసివ్వడంతో గబగబా సుజాత ఇంటికి పట్టుకెళ్ళింది. చుట్టుపక్కల వాళ్ళు ఈ విషయం తెలుసుకొని కీర్తి దగ్గరికొచ్చారు. తను బజ్జీలమ్మటం మొదలెడుతుంది. వీధిలో వాళ్లంతా వచ్చి ఒక్కొక్కరుగా కొనటం మొదలెడతారు. ఇంతలో సుజాత మళ్లీ వచ్చి, నువ్విచ్చిన బజ్జీలు పిల్లలు తినటం లేదు. మా పెద్దలందరికీ పంచిచ్చేశాను. పిల్లల కోసం ఏమైనా చేసిస్తావా? వాళ్ళకి చాట్ లాంటివేమైనా కావాలంట. ఒక్క నిమిషం ఆగండి, పొద్దున పూరీ కూర కోసం ఉడకపెట్టిన శనగలున్నాయి, బంగాళదుంపలు అవి కూడా ఉన్నాయి. వాటితో ఒక మంచి చాట్ తయారు చేసిస్తాను. కానీ అది చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. మీరెదురు చూస్తానంటే చేసి తీసుకొస్తా. పర్వాలేదమ్మా, నేనెదురు చూస్తాను. ఇంట్లో కన్నా ఇక్కడ ఎదురు చూడటమే మంచిదిగా. చక్కగా చాట్ తయారు చేసి సుజాతకిచ్చింది కీర్తి. సుజాత చాలా సంతోషంగా చాట్ పట్టుకుని ఇంటికెళ్ళింది. డబ్బు కూడా ఇచ్చింది. రాజేష్ అక్కడ జరిగిందంతా చూస్తున్నాడు. కీర్తితో వెంటనే, కీర్తి, నా మనసులో ఒక ఆలోచనుంది. నువ్వు నేను ఈ టిఫిన్ బిజినెస్ బదులు సాయంత్రం రగడ చాట్ బిజినెస్ మొదలెడితే బాగుంటుందేమో. చూడు ఎంతమంది వస్తున్నారో. పొద్దున టిఫిన్ కన్నా సాయంత్రం బిజినెస్కే ఎక్కువ మంది వస్తారేమో. ఒకసారి సాయంత్రం కూడా పెట్టి చూద్దాం. పొద్దున బిజినెస్ కొద్ది రోజులు ఆపి షాప్ ప్రిపేర్ అయ్యాక తర్వాత కావాలంటే మొదలెడదాం. సరేనండి, అలాగే చేద్దాం. సాయంత్రం రగడా చాట్ పెట్టి అమ్మటం మొదలెట్టారు కీర్తి, రాజేష్. వ్యాపారం బాగా సాగటం మొదలైంది. ఈ వర్షాకాలమంతా కీర్తి మరియు రాజేష్ రగడా చాట్ అమ్మి డబ్బు సంపాదించి కొద్ది రోజుల తరువాత అక్కడ టిఫిన్ షాప్ కూడా మొదలెట్టారు. ఒకరు టిఫిన్ షాప్ చూసుకుంటూ ఇంకొకరు ఇంటి దగ్గర రగడా చాట్ వ్యాపారం చేసుకుంటున్నారు. రాజేష్ అందగాడని ఏరికోరి మరీ పెళ్లి చేసుకుంది కీర్తి. పెళ్లైన కొత్తలో భర్తని చూసి తెగ మురిసిపోతూ ఉండేది. ఎక్కడికి వెళ్లినా ఇంటికి రమ్మని ఫోన్ చేసి మరీ చెప్పేది. అలా రాజేష్ ఏ పని చెయ్యకుండా ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటే తల్లి కౌసల్య వచ్చి మందలిస్తూ ఉండేది. ఏదో ఒక పని చేయకపోతే ఇల్లెలా గడుస్తుందిరా అని. తండ్రి రఘురాం కూడా ఏ పని చేసేవాడు కాదు. కౌసల్య సంపాదిస్తూ ఉంటే కూర్చుని తింటూ ఉండేవాడు. రోజూ కౌసల్య సాయంత్రం ఇంటి ముందు బండి పెట్టి చికెన్ పకోడీ వ్యాపారం చేస్తూ ఉండేది.
అయితే ఒకరోజు కౌసల్యకి కోపం వచ్చి, నేను కష్టపడి తెస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని తింటున్నారు. అసలు మీరు మగాళ్ళని చెప్పడానికి నామోషిగా ఉంది. ఇద్దరు మాటలు చూస్తే బళ్ళు పోతులు లాగవు అట్లా మాట్లాడతారు. అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, అది చెయ్యగలను, ఇది చెయ్యగలను అని. ఇప్పుడు నా రోజులు బాగోలేవు కాబట్టి నా చేతిలో డబ్బులు లేకుండా ఉన్నాయి. నేను పట్నం వెళ్ళానంటే డబ్బులు చాలా సంపాదించి తేగలను. ఆ ధైర్యం అయితే నాకుంది. ఏంటి, నువ్వు తెచ్చిన 200, 300కే ఇల్లు గడిచిపోతుందనుకుంటున్నావా? నేను నా కొడుకు ఇక్కడి నుండి వెళ్ళి సంపాదించడం మొదలెట్టామనుకో, నువ్వు డబ్బులు దాయడానికి బీరువాలు కూడా సరిపోవు. కొద్ది రోజులాగు, నాకు మంచి రోజులొస్తాయి. అయినా నేను నా స్నేహితుడికి చెప్పేసి ఉంచాను. అతడి నుండి ఫోన్ రావటమే ఆలస్యం, వెంటనే వెళ్ళిపోతాం. అయినా ఇలా పల్లెటూళ్ళలో ఉండి జీవితం సాగించాల్సిన అవసరం నాకేం లేదు. నేను కూడా కీర్తితో అలాగే అన్నాను నాన్న. అది కూడా ఈ మధ్యన అమ్మలాగా నన్ను ప్రశ్నిస్తుంది. ఎప్పుడు పనికి వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళకు, నా ముందే కూర్చో అని అనేది. ఇప్పుడేమో ఇంట్లో ఉంటానంటే పనికెళ్ళంటుంది. అయినా నేను ఇంత బాగుంటాను కదా, పనిలోకి వెళ్ళానంటే నల్లగా అయిపోతాను. అప్పుడు నా అందమంతా దెబ్బతింటుంది. పెళ్లైన కొత్తలో నన్ను చాలా బాగా చూసుకునేది, కానీ ఇప్పుడు చూడ్డం లేదు నాన్న. ఎప్పుడైనా ఎవరైనా సంపాదించే వాళ్లకే విలువిస్తారు. కానీ మీలాగా సోమరిపోతుల్లాగా ఇంట్లో కూర్చొని అందం చూసుకుంటానంటే ఎవ్వరూ మర్యాదివ్వరు. మీరిక్కడే ఉండి పని చేసుకుంటానంటే నేను మిమ్మల్ని అలాగే చూసేదాన్ని. మీరు బస్ ఎక్కుతా, ట్రైన్ ఎక్కుతా, పట్నం వెళ్లి పని చేస్తా అంటున్నారు. ఇప్పుడు మీకిక్కడ ఏం తక్కువైందని అర్థం కాలేదు నాకు. ముందు ఇక్కడ పని చేయడం నేర్చుకోండి, డబ్బు సంపాదిద్దురుగాని. మీరిలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు పట్నం వెళ్ళి బాగా డబ్బు సంపాదించి అప్పుడింటికొచ్చాక మీరు డబ్బులివ్వమని అడుగుతారు కదా, అప్పుడు చెప్తాను మీ పని. మాకు ఫోన్ రాలేదని ఎదురు చూస్తున్నాం. ఫోన్ రాగానే నేను నాన్న పట్నం బయలుదేరి వెళ్ళిపోతాం. మేమింట్లో లేకుండా పనికి వెళ్ళిపోతాం చూడు, అప్పుడు మా కోసం ఆలోచించి బాధపడతారు మీరు. ఇంట్లో ఒక పని చేతగాదు గాని బయట ఊళ్ళు వెళ్లి సాధించుకొస్తాడంట. మీరు ఏ ఊరు వెళ్లినా మన ఊరు గుర్తురాకపోదా? అప్పుడు నన్ను అడగండి. కీర్తి మరియు కౌసల్య చికెన్ పకోడీ వ్యాపారం చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల తరువాత రఘురాంకి ఫోన్ రావడంతో రఘురాం మరియు రాజేష్ పట్నం వెళ్లిపోతారు. ఒకరోజు కౌసల్య షాప్ ఎదురుగా వేరే వాళ్లు చికెన్ పకోడీ వ్యాపారం మొదలెడతారు. మరియు ఒక 10 అడుగుల దూరంలో ఇంకో చికెన్ పకోడీ వ్యాపారం మొదలవుతుంది. కౌసల్య వ్యాపారం మందగిస్తూ వస్తుంది. ఇంట్లో తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆలోచిస్తూ ఉంటారు. ఆ మరుసటి రోజు చికెన్ పకోడీ బండి పెట్టి కీర్తి మరియు కౌసల్య ఇలా ఆలోచిస్తుంటారు. అత్తయ్య గారు, వీళ్ళిద్దరూ వారం రోజులవుతుంది. ఎలా ఉన్నారో ఏంటో, కనీసం ఒక ఫోన్ కూడా చెయ్యలేదు. చింటుగాడైతే రాత్రి పడుకునేటప్పుడు నాన్నెప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు. వాడికి కూడా వాళ్ళ నాన్నతో ఉండాలనిపిస్తుంది కదా అత్తయ్యా. నా దగ్గరికి కూడా చింటూ వచ్చి తాతెక్కడున్నాడు, ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు. వీళ్ళేమో పట్నం వెళ్తాం, డబ్బు సంపాదిస్తామని గోల చేస్తున్నారు. కానీ ఊళ్ళోనే ఉంటూ డబ్బు సంపాదిస్తూ సాయంత్రం ఇంటికొచ్చి మనవడితో ఆడుకుంటామని లేదు. అయినా వీళ్ళకి టైంకి తినటం అలవాటైపోయింది. ఇప్పుడు అక్కడ పని చేస్తే గాని భోజనం దొరకదు. పాపం ఎలా ఉన్నారో ఏంటో. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన వ్యాపారం కూడా సరిగ్గా నడవటం లేదు. ఇంకా ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా. సాయంత్రం పూట ఈ పకోడీ కొట్లు ఎక్కువైపోయాయని అందరూ వాళ్ళింటికి దగ్గరలో ఉన్న కొట్టుకెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడుండే వర్షాకాలంలో చికెన్ పకోడీ వ్యాపారమే బాగుంటుంది. కానీ ఎక్కువ కొట్ల వల్ల మన వ్యాపారం మందగించింది. దీని బదులు ఇంకేం చెయ్యగలం చెప్పు? అత్తయ్య గారు, చికెన్ పకోడీ బదులుగా పొద్దున సాయంత్రం చికెన్ కర్రీ వ్యాపారం పెడదాం. అప్పుడు మన దగ్గర కొనడానికొచ్చే జనాలు పెరుగుతారు. తక్కువ రేట్కే చిన్న చిన్న బాక్సుల్లో చికెన్ కర్రీ పెట్టి అమ్ముదాం. చికెన్ పకోడీ కన్నా చికెన్ కూర ఎక్కువ మంది కొంటారనుకుంటున్నాను. పొద్దున పూట స్టూడెంట్స్, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు అందరూ కూరలు చేసుకుని వెళ్లటం కష్టం కదా. చికెన్ కర్రీ చెయ్యాలంటే టైం పడుతుంది. అలాంటి వాళ్లకి మన చికెన్ కూర బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సాయంత్రం అయితే చాలా మంది అలసిపోయి ఇంటికి చేరుకుంటారు. అలాంటి వాళ్ళు నాన్ వెజ్ వండాలంటే కష్టంగా ఉంటుంది. అప్పుడు మన దగ్గరికొచ్చి కూరలు కొనుక్కొని వెళ్తారు. నువ్వు చెప్పేదంతా బానే ఉంది. ఒక 2 రోజులు పెట్టి చూద్దాం. అప్పుడు బిజినెస్ అవ్వకపోతే మళ్ళీ చికెన్ పకోడీలోకి వచ్చేద్దాం. ఏదైనా మన దగ్గర చికెన్ ఐటమే కదా అమ్ముతాం. అలా అనుకుంటూ చికెన్ పకోడీ వ్యాపారం బదులు చికెన్ కర్రీ వ్యాపారం పెట్టారు. కీర్తి ఇంకా వాళ్ల బండికి ఉండే పేరుని మార్చేసి కోడలి చికెన్ కర్రీ అన్న పేరుని పెడుతుంది. వినడానికి కొత్తగా ఉంది.
ఆ పేరును పెట్టి వ్యాపారం మొదలెట్టారు. 2 రోజుల వ్యాపారం సరిగ్గా నడవదు. ఎందుకంటే అదే నలుగురిలోకి విషయం వెళ్ళాక కొంచెం వ్యాపారం బావుంటుంది. ఇలా అనుకుంటూ కీర్తి ఒకరోజు, రండి బాబు రండి, వేడి వేడిగా చికెన్ కూరనిస్తాము. మీరు అన్నంతో తినొచ్చు, పుల్కాతో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. తక్కువ ధరకే ఇక్కడ లభిస్తుంది. ఇంటికి వెళ్లి కష్టపడి కూరలండుకోవలసిన పని లేదు. రెడీమేడ్ కూరలు మీ చేతికందుతాయి. రండి బాబు రండి అని గట్టిగట్టిగా అరుస్తుంది. అలా ఒక 2 రోజుల తరువాత వ్యాపారం బానే సాగుతుంది. వ్యాపారంలో మంచి డబ్బులు కనిపిస్తుంటాయి. కీర్తి మరియు కౌసల్య ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కుంటారు. కానీ రఘురాం కోసం, రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. పట్నం వెళ్లి ఎన్ని రోజులైనా వాళ్లు రాకపోవడంతో బాధపడతారు. ఒకరోజు ఎవరైతే రఘురాంకి పట్నంలో పని చూశారో ఆయన కీర్తి మరియు కౌసల్యకి కనిపించారు. వెంటనే కీర్తి మరియు కౌసల్య ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఏంటి ధర్మయ్య, ఈయన ఏడి? చాలా రోజులైంది మా అందరితో మాట్లాడి. మేమెవరం ఆయనకి గుర్తు రావట్లేదా ఏంటి? ఊరు రావడమే మానేశారు. వెళ్లి 2 నెలలవుతుంది. ఒక్కసారి కూడా వచ్చి పిల్లలు ఎలా ఉన్నారు, నేనెలా ఉన్నానని చూడనే లేదు. నువ్వెలాగైనా ఆయన్ని తీసుకురావాలి. అమ్మా, ఆయనక్కడ ఏ పని చెయ్యట్లేదు. ఇద్దరు తండ్రి కొడుకులు ఖాళీగానే ఉన్నారు. అప్పుడప్పుడు వెళ్లి తెచ్చిన డబ్బుతో మిగతా రోజులు తింటున్నారు. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పని చేయడం అలవాటు లేదు కదా, అందుకే పని చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు తిరిగి ఊరొచ్చేయొచ్చు కదా, ఎందుకు రావటం లేదు? అక్కడెక్కడ ఉండి ఏం చేస్తారో చెప్పండి. మీ ఇద్దరితో వాళ్ళిద్దరూ సవాల్ విసిరారంట కదా, పట్నం వెళ్లి కూడా సంపాదించొచ్చి మాట్లాడతామని. ఇప్పుడు ఊరికొస్తే వాళ్ళిద్దరికీ మర్యాద పోతుందేమోనని ఆలోచించి రావట్లేదు. వెంటనే మా ఆయనకి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను. వెంటనే ధర్మయ్య ఫోన్ చేసి కౌసల్యకిచ్చాడు. ఏవండి, మీరు పని లేకుండా అక్కడ ఎందుకని ఉండటం? వెంటనే బయలుదేరి ఇక్కడికొచ్చేయండి. మీ ఇద్దరిని మేము ఏమీ అనము. మేమేదో అంటామని ఆలోచించి అక్కడుండి ఇబ్బంది. కౌసల్య అలా చెప్పడంతో రఘురాం మరియు రాజేష్ బయలుదేరి ఇంటికొస్తారు. చూసేటప్పటికి ఇద్దరూ బట్టలు చిరిగిపోయి చూడ్డానికి బిచ్చగాళ్లలాగా తయారవుతారు. ఏంటండి ఇలా తయారయ్యారు? బట్టలు చిరిగిపోయి ఎలా ఉన్నారు మీరు? ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా భోజనం పెడుతున్నాను. మీరేమో పట్నం వెళ్తా, సంపాదిస్తా అని చెప్పి బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు చూసారా ఎలా అయిపోయారో? పట్నం వెళ్ళి ఏదో సాధిస్తాను అని అనుకున్నాను. కానీ అక్కడ అన్నింటికీ ధరలెక్కువ. ఏ రోజు కష్టపడిన డబ్బు ఆ రోజే అయిపోతూ ఉండేది. అయినా వాళ్ళు ఎంతో కష్టపెట్టి కొంచెం డబ్బు మాత్రమే ఇచ్చేవారు. అవి మా ఇద్దరికీ సరిపోయేవే కాదు. అక్కడ ఉండడానికి ఖర్చు కూడా ఎక్కువయ్యేది. కానీ సంపాదన మాత్రం చాలా తక్కువ వస్తుండేది. మావయ్య గారు ఎక్కడికో వెళ్లి బాగా సంపాదించాలని ఉంటుంది. దూరంగా ఉండేవన్నీ అందంగానే కనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్లి చూస్తేనే కదా తెలుస్తుంది. అయినా మీరెక్కడికో వెళ్లి కష్టపడే బదులు మన ఊళ్ళో మన ఇంటి దగ్గర కష్టపడితే మనకి ఎంతో కొంత లాభం వస్తుంది కదా. మీరెక్కడికో వెళ్లి సంపాదిస్తానన్నారు, ఏమైందో చూశారుగా. మీరిద్దరూ ఎలా తయారయ్యొచ్చారో ఒకసారి చూడండి. మేమిద్దరం ఊళ్ళోనే ఉంటూ కష్టపడి సంపాదించాం. ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కున్నాం. పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించాం. ఏ పని కూడా చిన్నది పెద్దది అని ఉండదండి. మనం కష్టపడే తీరును బట్టే ఉంటుంది. ఆ తర్వాత నుండి రఘురాం మరియు రాజేష్ ఇద్దరికీ సాయం చేస్తూ వేరే వీధుల్లో కూడా కోడలు చికెన్ కర్రీ అని బ్రాంచీలు తెరిచి వ్యాపారం చక్కగా చేసేవారు.